హాయ్, వెల్కమ్ టు ఎపిసోడ్ 11 ఆఫ్ ఇంగ్లీష్ టు తెలుగు. కొంతమంది ఇంగ్లీష్ వినటం వలన త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో, పదాలను ఎలా వాడుతున్నారో విని ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం కొన్ని కొత్త పదాలను, వాటి మీనింగ్ అండ్ యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ కండెమ్. కండెమ్, కండెమ్. ఎన్ ఇస్ సైలెంట్. కండెమ్ మీనింగ్ ఖండించుట. ఎగ్జాంపుల్, ఐ స్ట్రాంగ్లీ కండెమ్ రిలీజియస్ పాలిటిక్స్. మత రాజకీయాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సెకండ్ వర్డ్ క్యాజువల్టీ. క్యాజువల్టీ, క్యాజువల్టీ మీనింగ్ ప్రాణ నష్టం. ఎగ్జాంపుల్, ద విక్టరీ పరేడ్ ఆఫ్ ఆర్సీబీ ఇన్ 2025 caused 11 casualties. 2025 సంవత్సరంలో జరిగిన ఆర్సీబీ విజయ ఊరేగింపులో 11 మంది ప్రాణాలను నష్టపోయారు. ద నెక్స్ట్ వర్డ్ కౌజాలిటీ. కౌజాలిటీ, కౌజాలిటీ. మీరు చూస్తే క్యాజువల్టీకి కౌజాలిటీకి ఒకటే ఒక లెటర్ డిఫరెన్స్ ఉంది. ITY is causality, LTY is casualty, meaning కారణాలు. The causality of the train accident is still unknown. ఆ రైలు ప్రమాదం యొక్క కారణాలు ఇంకా తెలియలేదు. The next word corpse. Corpse, corpse. R is silent, meaning శవం. Example, mortuary is a place where corpses are kept. అది mortuary కాదు, mortuary. మోర్చరీలో శవాలను పెడతారు లేదా శవాలు ఉంచే గది మోర్చరీ అని అర్థం. అండ్ ద లాస్ట్ వర్డ్ క్యాప్చర్. క్యాప్చర్, క్యాప్చర్ మీనింగ్ బంధించడం లేదా గ్రహించడం. ఎగ్జాంపుల్, ద కెమెరా క్యాప్చర్డ్ ఆల్ ద బ్యూటిఫుల్ మూమెంట్స్. ఆ కెమెరా అందమైన జ్ఞాపకాలను బంధించింది. థ్యాంక్ యూ.